నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆపరేషన్ సింధూర్ థీమ్తో అలైబలై ఘనంగా నిర్వహించారు హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు పాల్గొన్నారు. వివిధ రంగాల ప్రముఖులు కూడా హాజరయ్యారు. అలైబలైలో ఏర్పాటు చేసిన తెలంగాణ వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాష్ట్రంలోని కళాకారులు హాజరై వారి కళలను ప్రదర్శించారు. కళాకారులకు మెమంటో ఇచ్చి సత్కరించారు దత్తాత్రేయ. ఈ కార్యక్రమాన్ని ఉగ్రదాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు అంకితం ఇస్తున్నామని ప్రకటించారు విజయలక్ష్మి. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అలైబలై కార్యక్రమం ధూమ్ధామ్గా జరిగింది. సమీ పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు బండారు దత్తాత్రేయ. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, మంత్రులు కోమటిరెడ్డి, వివేక్ వెంకటస్వామి, మేజర్ జనరల్ అజయ్ మిశ్రా హాజరయ్యారు. వీరితో పాటు ఎంపీలు రఘునందన్ రావు, లక్ష్మణ్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వరరెడ్డి, సినీ సెలబ్రిటీలు నాగార్జున, బ్రహ్మానందం అటెండ్ అయ్యారు. ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యే కూనంనేని, ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొన్నారు. కళాకారుల ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. తెలంగాణ సాంప్రదాయ వంటకాలు తయారు చేయించారు నిర్వాహకులు. వేలాది మంది ప్రజలు అలైబలైకి వచ్చి వంటకాలను రుచి చూశారు. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా గెస్ట్లు అటెండ్ అయ్యారు. సంస్కృతి సాంప్రదాయాలకు దేశం పుట్టినిల్లు అన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. అలైబలై మంచి కార్యక్రమం అన్నారు. దేవీ నవరాత్రుల తర్వాత ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. దుర్గామాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలన్నారు జిష్ణుదేవ్ వర్మ. Profound joy and gratitude that I stand before you today at this extraordinary celebration of Alai-Balai. The vivacity and spirit of this gathering evoke an inspiring sense of unity and joyous togetherness, a testament to the enduring essence of our Indian festivals. Here in Bharat, the symbiotic relationship between festivals and social unity is a cherished truth. It is through these celebrations that we strengthen our bonds, embracing each other in the spirit of collective welfare and spiritual growth. అలైబలై తెలంగాణ ఆత్మ అన్నారు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. స్వదేశీ భావనతో మనమందరం ముందుకెళ్లాలని చెప్పారు. 20 ఏళ్లుగా అలైబలై నిర్వహిస్తున్నామన్నారు బండారు విజయలక్ష్మి. ఈ ఏడాది అలైబలై పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి అంకితం ఇస్తున్నామని చెప్పారు విజయలక్ష్మి. 2005లో ఇది ప్రారంభమైంది. దాదాపు 21 సంవత్సరాల నుంచి ఈ అలైబలై కొనసాగుతుంది. అన్ని పార్టీల నాయకులు, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు, సిపిఐ, సిపిఎం, అలాగే తెలంగాణ ఉద్యమకారులు, దాంతోపాటు ఇంకా అనేక మంది మేధావులు, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ వేదికలో పాల్గొనడం చాలా నాకు సంతోషంగా అనిపించింది. అందరికీ తెలుసు, పహల్గామ్ అటాక్లో దాడి జరిగిన వాళ్ళ మీద సంఘీభావం తెలుపుతూ మన వీర సైన్యానికి గౌరవిస్తూ అలైబలై వేదిక ఆపరేషన్ సింధూర్ని గౌరవిస్తూ మీ ముందుకు వచ్చింది. మనందరికీ తెలుసు, ఒక్కసారైతే జాలిపడి వదిలేస్తాం, అదే పదే పదే జోలికి వస్తే అమ్మోరు జాతరే అది చెప్పే సందేశమే అలైబలై. మనం కూడా అందరం కలిసిమెలిసి ఉండాలి. అట్లాగే మన నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం గురించి కూడా ఇక్కడ ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దేశాన్ని కులం, మతం పేరుతో విభజిస్తున్నారన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. వేషం, భాష వేరైనా అందరం భారతీయులమన్నారు. దేశంలో చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. నేపాల్లో జరిగిన పరిస్థితి ఇక్కడ రావద్దన్నారు వెంకయ్యనాయుడు. సోదరులం, మనందరం బంధువులం, ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండాలనే సందేశం ఈ యొక్క పండుగ యొక్క, ఈ ఉత్సవం యొక్క పరమ ఉద్దేశం. ఇవాళ దేశంలో కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జాతి పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది అక్కడెక్కడో ఏదో నేపాల్లో జరిగింది, ఇంకేదో జరిగింది, అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది. ఇండియాలో అలాంటి అవకాశం లేదు. అది ఎవరన్నా ఆశలు పెట్టుకుంటే వాళ్ళు నిరాశ పాలవుతారని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. తెలంగాణ సాధన కోసం అందరం ఐక్యంగా పనిచేశామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బయటకు కత్తులు దూసుకునే వాళ్ళు ఇక్కడికి రాగానే అలైబలై చేసుకుంటారన్నారు పొన్నం. ఎన్నికలంటేనే పోటీ అని, రాజకీయాలు సర్వసాధారణమన్నారు. ప్రశాంతంగా ఎన్నికల్లో పాల్గొందామని పిలుపునిచ్చారు పొన్నం ప్రభాకర్. బయటికి వెళ్తే సభలోనో లేదా అంశాల మీద కత్తులు తీసుకున్నట్టుగా కొట్లాడుకునే వాళ్ళు కూడా
ఇక్కడికి రాగానే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ సాంప్రదాయం, తెలంగాణ యొక్క గౌరవ మర్యాద భవిష్యత్ తరానికి ఇవ్వాల్సినటువంటి ఆలోచనకు అనుగుణంగా అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి ఒక గొప్ప సాంప్రదాయాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమమే అలాయ్ బలాయ్. బండారు దత్తాత్రేయ అందరి వాడన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దత్తన్నను చూస్తే పార్టీలను మర్చిపోతామన్నారు. అలాయ్ బలై అన్ని వర్గాలను కలిపే వేదిక అన్నారు మహేష్ కుమార్ గౌడ్. రాజకీయ పార్టీలన్నీ మర్చిపోతాం. దత్తన్న నాకు 77 నుంచి పరిచయం. నిజామాబాద్కి శాఖ నిర్వహించడానికి వచ్చేవారు. అప్పటి నుంచి వారు నేను అనుసరిస్తూ ఉన్నాను. అందరి వాడు, అన్ని పార్టీల వాడు. ఆయన ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహించిన మిగతా పార్టీలన్నీ కూడా సొంతం చేసుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి దత్తారాయ్ గారు. ఇవాళ వారు నాకు సత్కరించిన తర్వాత వారితో అలయ్ బలయ్ తీసుకున్నప్పుడు నాకున్న పెద్దన్న ఆశీర్వాదం దొరికినట్టుగా ఉంది. దత్తాత్రేయ అలయ్ బలయ్తో దసరా 2-3 రోజులు చేసుకున్నట్లు ఉంటుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దత్తాత్రేయ ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. వేల సంఖ్యలో జనం వచ్చారంటే దత్తాత్రేయపై జనానికి ఎంత అభిమానం ఉందో అర్థమవుతుందన్నారు మంత్రి వెంకటరెడ్డి. బలైతో 2-3 రోజులు దసరా పండుగ చేసుకున్నట్టు అనిపిస్తుంది. చెడుపై విజయం సాధించే విధంగా విజయదశమి రాబో కాలంలో అందరం కూడా దేవుని దయ వల్ల సుఖ సంతోషంతో ఉండాలని, మరీ ముఖ్యంగా మా దత్తాత్రేయ గారు నిండా 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, వారి వారసత్వంగా విజయలక్ష్మి గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న వారికి ఆ దేవుని ఆశీర్వాదం ఉండాలని. రాజకీయాలకు అతీతంగా అలయ్ బలయ్ నిర్వహించడం సంతోషమన్నారు నాగార్జున. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం మనందరం ఒకటే అని చాటి చెబుతుందని తెలిపారు. తనను ఆహ్వానించినందుకు దత్తాత్రేయ, విజయలక్ష్మిలకు కృతజ్ఞతలు తెలిపారు నాగార్జున. మీరు 2005 నుంచి 20 ఏళ్ళుగా ఈ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అండ్ ఇది రాజకీయ పార్టీలకి అతీతంగా ఎవరైనా, ఏ కల్చర్ అయినా ఎవరైనా ఇక్కడికి రావచ్చు. చాలా సంతోషం అండి. రాజకీయ నాయకులు, మినిస్టర్స్ అందరూ ఇలా ఒక వేదిక మీద, ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఇలా వేదిక మీదకి రావడం మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అలయ్ బలయ్ మన పూర్వీకుల కాలం నుంచి వస్తున్న సంస్కృతి అన్నారు సినీ నటుడు బ్రహ్మానందం. శ్రీరాముడు ఆంజనేయుని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారని, అప్పటి నుంచే ఈ సంస్కృతి ఉందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి ఆత్మీయత, ఆప్యాయతలు తెలిసి వస్తాయన్నారు బ్రహ్మానందం. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్కు గుణపాఠం చెప్పిందన్నారు మేజర్ జనరల్ అజయ్ మిశ్రా. న్యూక్లియర్ బెదిరింపులకు భారత్ భయపడదని పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ విజయం యావత్ భారతదేశం గెలుపన్నారు. ప్రధాని మోదీ టెర్రరిజంపై ఉక్కుపాదం మోపుతున్నారని అన్నారు అజయ్ మిశ్రా. Operation Sindoor is a strategic inflection point in India's military history. For decades, India's security calculus vis-a-vis Pakistan was marked by caution, calibrated response, and an overhanging shadow of nuclear weapons. No more Ikka Chalu. Operation Sindoor has exemplified India's resolve to counter the Pakistan-sponsored terrorism through a combination of kinetic forces. అలయ్ బలయ్లో పాల్గొన్న నాయకులకు, కళాకారులకు, సినీ సెలబ్రిటీలకు మెమొంటో ఇచ్చి సత్కరించారు బండారు దత్తాత్రేయ. కళాకారులను, కళలను ప్రోత్సహిస్తాడురా, ఆటలను పాటలను ఆదరించే దత్తన్న, ఆటలను పాటలను ఆదరించే దత్తన్న.